భయ్యా నాకు నిజంగా చెప్తున్నా ఆ ఎఫెక్ట్ లేని అసలు ఆ డైరెక్షన్ ఏంది అయ్యో శివ గారు అయితే అల్టిమేటెడ్ భయ్యా. ఇక అంజలి గారి గురించి చెప్తా చూడు, అమ్మో మామూలు యాక్టింగ్ అది భయ్యా. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ అంటే ఇలా ఉండాలనిపించింది. ఎంతో మంది అన్నపూర్ణ గారిని చూసినాం, అలాగే సౌందర్య గారిని చూసినాం, రోజా గారిని చూసినాం. ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఆర్టిస్టులను చూసినాం. ఏం మహానటి అయ్యా, నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మహానటి అంటే ఎవరంటే గీతాంజలి. మళ్ళీ వచ్చిందే చాలా బాగుంది. ఒక 2 నిమిషాలు ఆగా సినిమా గురించి చెప్పండి భయ్యా. సినిమా అసలు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలు లేదు. అసలు అర్రర్ ఎఫెక్ట్ అయితే చాలా 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 బాగుంది భయ్యా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది, అసలు మిస్ అవ్వద్దు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, చాలా బాగుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చూస్తున్నంత సేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మెంటల్ ఎక్కిపోయింది భయ్యా. బుర్ర పాడైపోయింది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ చూడాలనుంది. అసలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ ఇంకా అల్టిమేట్ అంటే డైరెక్షన్ నిజంగా అయితే అల్టిమేట్ గా సినిమాలో క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి బాగుంది. అలాగే రావు రమేష్ గారి అర్రర్ ఎఫెక్ట్ కూడా చాలా డిఫరెంట్ గా చూపించి క్లైమాక్స్ అయితే ఫైట్ అయితే అల్టిమేటెడ్ గా ఫైట్ ఏ రేంజ్ లో ఉందంటే నిజంగా అసలు ఆ ఫైట్ అయితే అల్టిమేట్. నిజంగా అంజలి గారి యాక్టింగ్ తో పాటు ఫైట్ కూడా ఇరగదీశారు భయ్యా. నాకు బాగా నచ్చింది. 100% అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. మొన్న వెంకట గారి ఖాతాలో మరో హిట్ వచ్చింది. నిజంగా సీక్వెల్ అంటే ఇలా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఏదైతే చూపించారో దానికి అనుగుణంగా ప్రతి పాయింట్ ఏ పాయింట్ మిస్ కాకుండా చేయడం అనేది చాలా రేర్ తక్కువ మంది చేస్తారు. బట్ ఈ సినిమాలో కోన వెంకట గారు వేరే లెవెల్గా యూజ్ చేసుకున్నారు. అక్కడ ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ఏం చేయాలి సినిమాకి అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా చేశారన్నది నా ఒపీనియన్. దానికి రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆ లొకేషన్స్ వాళ్ళు చూపించినప్పుడు ఆ ఏ వేలో చూపిస్తారో ఊటీని, అదంతా చాలా అంటే చూడ్డానికి చాలా ఎంజాయ్ చేసేలాగా అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే గీతాంజలి 1లో గీతాంజలి గారిని అంజలి గారు రావు రమేష్ గారిని చంపేస్తారు. సో వాళ్ళ కొడుకు రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళ కొడుకు ఎవరు అనేది వీళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళని తీసుకొచ్చి ఎలా దెయ్యం చేతే మా నాన్నని చంపేశారు కదా దెయ్యం చేత, సో నేను కూడా అలాగే చేయాలి అనుకుని చేయబోయినప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది స్టోరీ. ఈ స్టోరీలో మనల్ని ఎంత భయపెట్టాలో అంత భయపెడతారు, మనల్ని ఎంత నవ్వించాలో అంతకంత నవ్విస్తారు. ఇందులో మెయిన్ క్యారెక్టరైజేషన్ చెప్పుకోవాల్సిన సునీల్ గారిది, సత్య బ్రోది. దెయ్యాలతో కూడా ఇంత ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకోవచ్చా? దెయ్యాలంటే భయపడతాం కదా, వావ్ ఏం చేశారా బాబు అనిపిస్తారు. ఇంకోటి ఇందులో మన రవిశంకర్ గారి క్యారెక్టర్ ఉంటుందన్న, అంటే ఆయన దెయ్యంగా చేసిన దానికన్నా ఆయన వాయిస్ ఓవర్కి వచ్చే భయం షేక్ అయిపోతాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆయన సౌండ్ వస్తుంది, వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ ఇందులో అన్యాయం చేశారన్న ప్రియా ఆంటీ దేవేందన్న మరీ దారుణంగా అనిపించింది నాకైతే. కానీ దెయ్యంగా కూడా చాలా క్యూట్గా ఉన్నారు. ఆ కళ్ళు ఇలా వైట్ అయిపోతుంటే చూడ్డానికి భయంకరంగా, కానీ బాగున్నారు చూడడానికి. క్యారెక్టరైజేషన్స్ ఎవరిని అంటే సినిమాకి హీరో ఒకరు అని చెప్పడానికి లేకుండా చేస్తారు. ఇది మాత్రం చాలా హీరోయిన్ అంజలి గారే, కానీ ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరోని. సత్యం రాజేష్ గారు, శంకర్ అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్య బ్రో అయితే అసలు మామూలు ఇల్లేష్ గారు నవ్వి చచ్చిపోతాం. సత్య గారి కామెడీ చాలా బాగుంది అంటారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ పంచులేస్తారు భయ్యా, ఏం యాక్టింగ్ అంటే ఆస్కార్ కాదు కదా, దాని తర్వాత ఏదన్నా అవార్డులు ఉంటే సత్య బ్రోకి సునీల్ అంత ఇచ్చి ఇచ్చారు. మధ్యలో మన పుష్ప డైలాగులు, ట్రిబుల్ డైలాగులు అంటే ఇవి ఏదో వాడుకోవాలని కాకుండా, ఏదో వాళ్ళ హైప్ కోసం కాకుండా నవ్వించడానికి వాడారు చూసారా, అక్కడ చాలా బాగా. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. రేటింగ్ ఇచ్చే అంత స్థాయి మంది కాదు. ఫస్ట్ థింగ్, సినిమాని థియేటర్కి రండి, ఫ్యామిలీతో వచ్చినా కూడా కడుపుబ్బని నవ్వుకుంటారు. బట్ భయం, హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. బట్ ఓటీటీలో చూడండి. భయపెట్టడం అంటే భయపడుతూనే నవ్వుకుంటామన్న, అంత బాగుంది. చాలా బాగుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి డబుల్ రెట్టింపు ఆనందం ఉంటుంది. సో ఆ దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, ఆలీ గారి కామెడీ, సునీల్ గారి కామెడీ, శంకర్ కామెడీ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ దెయ్యాలతో మాట్లాడే విధానం అయితే చాలా బాగుంటుంది. సత్య గారి కామెడీ అయితే పీక్స్ అనమాట. సో గీతాంజలి అనుకుంటే దానికి పిచ్చి ఉన్నది. సో పార్ట్ 3
కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. గీతాంజలి మళ్ళీ వచ్చింది, చాలా నవ్వుకుంటారనమాట. సో కోన వెంకట గారి స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా బాగుంది. సో అందరి సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కొత్తగా అనిపిస్తుంది. సో అందరూ కూర్చొని నవ్వుకొని చూడాల్సిన సినిమా ఏదంటే అది గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే, దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. మెయిన్ అయితే కామెడీ అయితే బీభత్సంగా ఉందన్న. అందరూ నవ్వుకుంటారు, మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. సాంగ్స్ రెండో ఉన్నాయి కానీ అవి సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నాయి. మెయిన్ కామెడీ, స్టోరీ చాలా చాలా బాగుంటాయి. రెండు ప్రేతాత్మల మధ్య యుద్ధం అనమాట. సో లాస్ట్ లో క్లైమాక్స్ కూడా అంజలి గారు చేసిన ఫైట్ చాలా చాలా బాగుంది. సునీల్ గారిది కూడా చేసి మీలాగా కెమెరామ్యాన్ లాగా ఎంటర్ అవుతుంది అనమాట. ఒక సినిమా మీద నడుస్తూ ఉంటుంది. సో దాన్ని కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ ఏం లేదు, న్యాచురల్ గా ఉంది. సో చాలా బాగుంది అన్న. దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది.